ఉండవలసినటువంటి హృదయం ఏంటి అని పోయిన వారం చూసుకుంటూ మనము కొందరిని బహు ప్రియులుగా ఉంచుతాం, కొందరితో బహు ప్రియముగా మనము మాట్లాడుతూ ఉంటాం, బహు ప్రియముగా వాళ్ళను పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక తండ్రి తన బిడ్డలను ఏ విధంగా పెంచుతాడో, ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఎలాంటి హృదయం కలిగి ఉంటాడో అలాంటి హృదయం మనం కలిగి ఉంటాము అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేశాను. అలాంటి తండ్రి హృదయం కలిగిన వారు భక్తి, నీతి మరియు అనింద్యమైన జీవితం మన ఎదుట జీవిస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు అని చూసాం. అలాంటి తండ్రి పట్ల, అలాంటి తండ్రి వంటి హృదయం కలిగిన వారి పట్ల మనం ఎలాంటి ప్రతిస్పందన, అంటే వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్ అన్న విషయాన్ని నేను గుర్తు చేశాను. రెస్పాన్స్ in the story that I shared last week was, never in my life will I trade for what my father has done to me. నా కొరకు నా తండ్రి చేసినటువంటి ఈ సైకిల్ చిన్నది, కానీ నా ప్రాణం పోయినా సరే అది నేను ఎవరికి ఇవ్వను అని ఆ అబ్బాయి నిర్ణయించుకున్నాడు. నేను ఏమైపోయినా సరే, నాకు కొత్త సైకిల్ రాకపోయినా సరే, నేను నా తండ్రి నా కోసం చేసినటువంటి చిన్న సైకిల్ నేను ఇచ్చివేయను క్రిస్మస్ గిఫ్ట్గా అని ఆ అబ్బాయి నిర్ణయించుకున్నాడు. అండ్ వీ స్టాప్ దేర్. నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఐ వాంట్ టు టేక్ యూ టు ది నెక్స్ట్ ఫ్యూ పాయింట్స్ దట్ ఐ ప్రిపేర్డ్. మిగులు అపేక్షతో మనల్ని తండ్రి హృదయం కలిగిన వారు ఆత్మ వరములతో నిండి ఉండాలి అన్న విషయం వాళ్ళు మాట్లాడుతూ ఉండగా, లేకపోతే అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉండగా నేను మీకు గుర్తు చేశాను. మిగులు అపేక్షతో మనము ముఖ్యముగా, విశేషముగా ప్రవచనావరమును కలిగి ఉండాలి అని ఆయన చెప్పినట్లుగా మనం చూసాం. విశేషముగా ప్రవచనావరము అంటే ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ, అంటే ద క్లియర్ కమ్యూనికేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్ and the clear communication of the principles from God's word to speak into someone else's life అన్నదాన్నే ప్రవచన వాక్యము అన్న విషయం మనం చూసాం. అంటే స్పష్టంగా దేవుని వాక్యములో ఉన్న నియమాలను అందరికీ చెవులకు వినపడేదిగా, మనసుకు ఇంగితానికి అర్థమయ్యే విధంగా దేవుని వాక్యాన్ని, నియమాన్ని ఒకరి హృదయంలో మనం నాటగలిగితే అదే ప్రవచన వాక్యం అన్న విషయం నేను మీకు గుర్తు చేశాను. ఏదో జరగబోయేది చెబితేనే ప్రవచనం అని అనుకుంటే అది తప్పు. ఒక మనిషిని చూసి ఓ నువ్వు ఫలానా కదా అని గుర్తించి చెబితేనే అది ప్రవచనం అనుకుంటే తప్పు. ప్రవచనము అన్నది ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి ఒక మంచి దేవుని ఆత్మ, లేకపోతే పరిశుద్ధ ఆత్ముడు మనకిచ్చే వరంగా మనం చూస్తున్నాం. మనం కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఆ విషయం చూసాం. ప్రతి ఒక్కరము ప్రవచించాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒకరికొకరు ప్రవచించుకోవాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒకరికొకరు ప్రవచించుకోవాలి అంటే ఆ ప్రవచనలో ఏముంటుంది అన్న విషయం మనం చూసాం. ఒకసారి మళ్ళీ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయానికి వెళ్దాం. చాప్టర్ 14 of 1 Corinthians and verse 31. Verse 31 says like this. Let me read it in Telugu. అందరూ నేర్చుకొనున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరి తరువాత ఒకడు ప్రవచించవచ్చును. The purpose of prophecy is that everybody should be exhorted, that everybody should be what? Learn. Everybody should learn. And మీరందరూ ఒకరి తర్వాత, everybody one after the other should prophesy. ఇది కేవలము ప్రవక్త అని చెప్పుకునే వాళ్ళకి ఇచ్చినటువంటి వరం కాదండి. కొంతమంది బయట నిలబడుకుని నేను ప్రవక్తను కాబట్టి నేను ప్రవచిస్తాను అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి వరం అని నేను చూడటం లేదు. ఇది సంఘ క్షేమాభివృద్ధి కోసము ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. సంఘ క్షేమాభివృద్ధి కోసము ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి దేవుని ఆత్మ ప్రేరేపణ కారణంగా దేవుని నియమాలను ఒకరితో ఒకరు పంచుకోవటమే ప్రవచనం.
దేవుని ఆత్మ ప్రేరేపణ కారణంగా నీ హృదయంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నీ జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నువ్వు ఎలాంటి కష్టం గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, నువ్వు ఎలాంటి సంతోషంలో వెళ్తున్నావో నాకు తెలియదు, నీ ఇంట్లో మరణమైందో నాకు తెలియదు, పుట్టుకైందో నాకు తెలియదు, లేకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారో నాకు తెలియదు, డాక్టరేట్కి వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఒకానొక రోజు నేను నీ దగ్గరికి వస్తాను, దేవుని వాక్యం విప్పి అయ్యా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని చెప్తాను. అది ప్రవచనమే. ఒకానొక రోజు నీ దగ్గరికి వచ్చి అయ్యా దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు అని చెప్తాను. అది ప్రవచనమే. అయ్యా దేవుడు నిన్ను ఫలానది నేర్చుకోమని చెప్తున్నాడు అని చెప్తాను. అది ప్రవచనమే. అయ్యా ఫలానా పాపంలో మనం పడకూడదు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, అది పాపమే అని చెబితే అది ప్రవచనమే. ప్రవచనము అన్నదానికి గ్రీకు భాషలో వాడిన పదము ప్రాఫిచియస్, లేకపోతే ప్రవక్త అంటే జరగబోయేది లేకపోతే ఇంకా జరగకుండా ఉన్నది కూడా చెప్పువాడు అన్న అర్థం కూడా వస్తుంది. మనము దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబితే ఆ వాక్యము జరగబోయే దాని గురించి కూడా ఆ మనిషిలో, లేకపోతే తను చేయబోయే దాని గురించి కూడా ఆ మనిషిలో ఒక రకమైన భావనను తీసుకొని వస్తుంది, గుర్తు చేస్తుంది. అది వాక్యము పని. మనము ఏదో గెస్ చేసి చెప్పాల్సిన అవసరం లేదని ప్రవచనంలో స్పష్టంగా క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్లుగా ది కంపారిజన్ హియర్ ఇస్ విత్ ద టంగ్స్, అంటే అన్య భాషలతో ఇక్కడ కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు ప్రవచన వాక్యాన్ని. అన్య భాషలు స్పష్టత ఉండవు, కానీ ప్రవచనం స్పష్టత కలిగి ఉంటుంది అని కంపేర్ చేస్తూ చెప్తున్నాడు. అని ఎందుకు చెప్తున్నాడు అంటే అందులో బోధ ఉంది కాబట్టి ఆ విధంగా చెప్తున్నాడు, అందులో హెచ్చరిక ఉంది కాబట్టి ఆ విధంగా చెప్తున్నాడు, అందులో నేర్చుకొనుటకు చాలా విషయాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా చెబుతున్నాడు. 24వ వచనం వర్స్ 24, అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన యెడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. We actually don't judge anyone. మనం ఎవరిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు, విమర్శించాల్సిన అవసరం లేదు, నువ్వు తక్కువ అని చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు నరకానికి పోతావు అని చెప్పాల్సిన అవసరం లేదు. అన్ఫార్చునేట్లీ the gospel has become a warner, or unfortunately the gospel has become ఏదో ఒక కత్తి తీసుకొని పొడిచినట్టుగా ఉంటుంది. మన వాళ్ళు గాస్పెల్ చెప్తే, సువార్త చెప్తే ఎలా ఉంటుందంటే నరకానికి పోతావురా, చచ్చిపోతావురా, నీ బ్రతుకు నాశనవురా, దుంపనాశనం మొహమరా అన్నట్లుంటుంది. కానీ అలా కాదు. దేవుని వాక్యము ప్రతి ఒక్కరూ మనం ప్రవచిస్తూ ఉంటే, దేవుని నియమాలను ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటే, విన్నవాడు the word of God will convict them. The word of God will convict them. ఆ దేవుని వాక్యము మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆ నియమాలు, దేవుని ఆ మాటలు కొత్తగా వచ్చిన వారు, వాళ్ళకి ఇంతవరకు ఏం తెలియదు, యేసు ప్రభు గురించి తెలియదు, దేవుని ప్రేమ గురించి తెలియదు. అలాంటి వాడు తండ్రి హృదయం కలిగిన వాళ్ళు మాట్లాడుకుంటుంటే, దిస్ ఇస్ ద కీ హియర్ ఇస్, నాయకుడు లేక ప్రజలను ప్రభువులోకి నడిపించువాడు లేక ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండేవాడు ఒకరు ఇద్దరు అలా కూర్చొని తండ్రి హృదయంతో ఒకరినొకరు ఆ దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ ఉంటే, ఒకరి హృదయాల్లో ఒకరు దేవుని వాక్యాన్ని నాటుతూ ఉంటే, ఒకరి కోసం ఒకరు దేవునికి ఆశీర్వాదకరంగా దేవుని వైపు నుంచి మాటలు మాట్లాడుతూ ఉంటే, వచ్చి విన్నవాడు మారు మనస్సు అనుభవం లేకొస్తారట. దేవుని వాక్యం అయితే అలాగే చెప్తా ఉంది. అందరి బోధ వలన తాను పాపిని అని గ్రహిస్తాడు. అయ్యో నేను ఎంత దరిద్రమైన జీవితం జీవిస్తాను, లుక్ ఎట్ దెమ్. దేవుని వాక్యం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు చూడండి, దేవుని వాక్యం చెప్పుకుంటున్నారు వీళ్ళు చూడండి, నాకు తెలియని ఎన్నో సంగతులు చెప్తున్నారే వీళ్ళని చూడండి, నాకు ఇది కరెక్టే అని తెలిసినా కానీ ఎప్పుడు పాటించని విషయాల గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారే వీళ్ళని చూడండి అని వాడి హృదయంలో కన్విక్షన్ వస్తుంది, మారు మనస్సు అనుభవం కలుగుతుంది. అండ్ దట్స్ వాట్ గాస్పెల్ ఇస్. అదే దేవుని సువార్త, అదే దేవుని సువార్త. అండ్ దిస్ ఇస్ వేర్ వి స్టాప్ లాస్ట్ వీక్. పోయిన వారము ఇక్కడ మనం ఆపాం. ఇప్పుడు దయచేసి నాతో ఒక మాట, మరి 2వ అధ్యాయము 17వ వచనం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము, 17 verse. Thessalonians chapter 2 verse 17. గట్టిగా ఎవరైనా చదువుతారా?
చాప్టర్ 2 వర్స్ 17 ఇలా ఉంది. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మల్ని ఎడబాసినను మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల ఆపేక్షతో మీ ముఖమును చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. ది అదర్ క్వాలిటీ ఆఫ్ ఎ ఫాదర్ హార్టెడ్ మ్యాన్, ఒక తండ్రి హృదయం కలిగినటువంటి ఒక నాయకునికి ఉండే గుణం ఏంటి అంటే మిగుల ఆపేక్షతో తను ఎవరినైతే కట్టాడో ప్రభులో వారిని చూసుకోవాలి అని ఆశ కలుగుతూ ఉంటాడు. హీ వాంట్స్ టు లుక్ అట్ దెమ్, హీ వాంట్స్ టు సీ దెమ్. ఆయన వాళ్ళను జస్ట్ చూడాలి, అలా అంతే, చూడాలని మిగుల ఆపేక్ష కలిగి ఉన్నాడు. నాకు కొన్ని మాటలు గుర్తొస్తాయి ఈ మాటలు చదివినప్పుడు. ఏంటంటే మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు, ఇక్కడే ఉన్నప్పుడు ఆమెను గురించి పెద్దగా నేను పట్టించుకునేవాడిని కాదు. మా అమ్మ అంతా నియంత స్టైలు, మా అమ్మ అంతా దాని ఆఫీసర్ స్టైలు అని నేను ఏదో అనుకునేవాడిని. ఆమె వెళ్ళి ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోతుంది. ఎప్పుడెప్పుడు ఆమెను చూడాలా అనేది నా మనసులో, ఆమె మనసులో కూడా అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. తిడతా ఉంటుంది, రే నువ్వు చాలా పెద్ద ఇదేనవరా అని అన్నా. కానీ ఫోన్ చేసి ఊరికి నా వాయిస్ వినడం కోసం నా నెంబర్కి ఫోన్ చేస్తుంది. ఆమె నెంబర్ ఉంది ఆమె దగ్గర. షీ హ్యాస్ హిస్ నంబర్, బట్ స్టిల్ షీ డజంట్ కాల్ ఆన్ నంబర్, షీ కాల్స్ ఆన్ మై నంబర్. ఎందుకంటే నేను లేపి హలో అంటే ఆ ఏమ్మ బాగున్నావా అని అడుగుతాను కాబట్టి. దాట్స్ ది హార్ట్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ us. అలాంటి హృదయం ప్రభు మనకు కలిగి ఉన్నాడు. నేను మా క్షమ వాళ్ళ తాత అంటే కోమల్ వాళ్ళ నాన్న అక్కడెక్కడో ఇందోర్లో ఉంటాడు. హి లివ్స్ ఇన్ ఇందోర్. ప్రతి 3 నెలలకో 2 నెలలకో ఎందుకు వస్తాడు తెలుసా ఇక్కడికి? ఇంతకుముందు ఎప్పుడు వచ్చాడు కాదు కదా, ఇప్పుడు ఎందుకు వస్తాడు? కావాలని వస్తాడు, ఏం పని లేకపోయినా వస్తాడు. ఎందుకంటే జస్ట్ వాంట్ టు సీ దెమ్, దే జస్ట్ వాంట్ టు సీ అస్. మన ఎవరినైతే కట్టారో, ఎవరినైతే ప్రభువులో నిలబెట్టారో, ఎవరినైతే ప్రభువులో నిలబెట్టి వారు వృద్ధి పొందుతూ ఉంటే చూడాలి అని నాయకుడు తండ్రి హృదయం కలిగి ఉంటాడో వారు చూడాలి అని ఆశపడతారు. మీ ముఖములను చూడాలి అని. చూడండి ఎంత బాగా రాసిన దేవుని వాక్యంలో 17వ వచనము, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖమును చూడవలనని ఎక్కువగా ప్రయత్నము చేసితిని. జస్ట్ వాంట్ టు సీ యువర్ ఫేస్. మీ ముఖాలు చూడాలని ఉందయ్యా, చాలా రోజులు అయిపోయింది. దిస్ ఈస్ ద హార్ట్ దట్ ఫాదర్ హ్యాస్ ఫర్ us. ఒక కథ చెప్తాను. దిస్ స్టోరీ I think I read this story or I heard this story from one of my dearest brothers in 1999. 1999లో ఈ కథ విన్నాను. నాకు బాగా గుర్తు. ఎందుకంటే అంత టచ్ చేసింది నన్ను ఈ స్టోరీ. లెట్ మీ టెల్ దట్ స్టోరీ అగైన్ అబౌట్ ఫాదర్. ఓకే, ఒక అమెరికన్ ఫుట్బాల్ అంటే తెలుసు కదా, రగ్బీ లాంటిది, బాల్ పెట్టుకుని పరిగెడతారు. అమెరికన్ ఫుట్బాల్ ప్లే చేసే ఆడే ఒక వ్యక్తి ఉంటాడు, చిన్న అబ్బాయి. హీ గెట్స్ ఇన్ టు ద కాలేజ్ and he wants to play and he does his best. ఆయన చాలా బాగా ప్రయత్నం చేస్తాడు ఆడటం కోసము, ఆ గేమ్లో ఆడటం కోసం. he gets selected into the team but the coach never allows him to play. He allows him to come to practice, he allows him to come take the ball and run but in the main matches he always sits on the bench. అంటే ఆటలో మాత్రం బయట కూర్చోబెడతాడు బెంచ్ మీద, అంటే బాల్ తీయడం కోసం అలాంటి వాటిలో. కానీ ప్రాక్టీస్ అన్నింటిలో బాగా చేస్తూనే ఉంటాడు. కానీ ఆ కోచ్కి ఆ వ్యక్తి పైన అంత నమ్మకం ఉండదు, ఆయన అంత బాగా ఆడగలుగుతాడు అన్న నమ్మకం ఉండదు. కాబట్టి అలాగే ఉంచుతాడు. సమ్ ఆఫ్ యూ may have shared this story earlier also. Some of you might recognize or might remember when I say. సో అలా ఆడిపిస్తూ ఉంటే మొదటి సంవత్సరం గడిచిపోతుంది, సెకండ్ ఇయర్ గడిచిపోతుంది, థర్డ్ ఇయర్, fourth year is the last and final year of the college and that also gets over and the coach never gets him or never allows him to play in the school, play in the actual game. But కానీ వాళ్ళ నాన్న మాత్రం ప్రతి ప్రాక్టీస్ కు వస్తాడు. his father comes to every practice, every game, whether his son plays or not, it doesn't matter to him. వాళ్ళ కొడుకు ఆడుతున్నాడా ఆడటం లేదా తెలియదు, ఆయన వస్తాడు, కూర్చుంటాడు, చీర్ లీడింగ్ లాగా చీర్ చేస్తాడు, ఆయన కమాన్ అంటే వెళ్ళిపోతాడు. ప్రతి మ్యాచ్కి వస్తాడు. అది ప్రాక్టీస్ మ్యాచ్ అయినా వస్తాడు, మెయిన్ మ్యాచ్ అయినా వస్తాడు. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఆయన చేస్తుంటే అక్కడ ఉంటాడు. హీ వాంట్స్ టు బి దేర్.
4th ఇయర్ వచ్చింది, లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్. ఆ గేమ్లో కోచ్ చెప్పాడు, సరే కమ్ టు ప్రాక్టీస్. ఆయన వస్తాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. సడన్గా ఒక టెలిగ్రామ్ వచ్చింది, జస్ట్ అగైన్ టెలిగ్రామ్. అండ్ హీ రీడ్స్ దట్ టెలిగ్రామ్. అందులో ఏముంటుందంటే, మీ నాన్న చనిపోయాడయా అన్న మాట ఉంటుంది. మీ నాన్న చనిపోయాడు అన్న మాట ఉండగానే ఆయన చదివి, కోచ్ కెన్ ఐ జస్ట్ టేక్ లీవ్ ఫర్ అ వైల్. నేను ఈరోజు కెన్ ఐ స్కిప్ ప్రాక్టీస్ ఫర్ టుడే. అప్పుడు కోచ్ అంటాడు, నేను ఈరోజు ఆడకుండా ఉంటే ఓకేనా? కోచ్ అంటాడు, పర్వాలేదు, నువ్వు రాకపోయినా ఏం కాదు, నువ్వు సాటర్డే మెయిన్ గేమ్ ఉంది, దానికి రాకపోయినా ఐ డోంట్ కేర్, వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. ఈయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు అంటే ఆ 3 రోజులు ఉన్నాడు. 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాడు. సాటర్డే గేమ్ స్టార్ట్ అయింది. ది గేమ్ స్టార్టెడ్ అండ్ హీ కేమ్. గేమ్ దగ్గరకు వచ్చి గేమ్ దగ్గర నిలబడ్డాడు. యాజ్ యూజువల్ బెంచ్లో కూర్చున్నాడు, బెంచ్ పైన యాజ్ యూజువల్ బాల్ అందించడానికి కూర్చున్నాడు. బట్ సడన్లీ హీ గెట్స్ అప్ అండ్ హీ గోస్ టు ద కోచ్ అండ్ హీ సేస్, కోచ్ ఐ వాంట్ టు ప్లే టుడే. ఆయన అంటాడు, ఆయన అసలు ఇన్ని విన్నట్లుగా వదిలేస్తాడు, వీడు ఊరికి మాడుకుంటాడులే. మళ్ళీ కోచ్ ఐ వాంట్ టు ప్లే టుడే. ఆయన ఎంత బ్రతిమలాడతాడు అంటే, ఐ వాంట్ టు ప్లే అని చెప్పి ఆయన బ్రతిమలాడి ఏదో ఒక విధంగా కోచ్ చెప్పాడు, సరే నీ కర్మ పోయి ఆడుకోపో, లాస్ట్ ఒకటే ఛాన్స్ ఇస్తున్నాను, ఆడుకోండి. అండ్ దట్ బాయ్ ప్లేస్ లైక్ ఎనీథింగ్. ఎంత బాగా ఆడతాడు అంటే, హీ ప్లేస్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ he becomes one of those champions who brings his team to the next level. అంటే ఆ గేమ్ గెలవటానికి ఆ అబ్బాయి కారణమయ్యేలా చాలా బాగా ఆడతాడు. అండ్ ఎవ్రీబడి ఆయన వైపు అటెన్షన్ వస్తుంది, అందరూ వస్తారు ఆయన దగ్గరికి, విలేకరులు వస్తారు, టీవీ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు కూర్చొని. ఎందుకంటే అమెరికా దేశంలో ఇంటర్ స్కూల్ అనేది చాలా పెద్ద విషయం, ఇంటర్ కాలేజెస్ అనేది చాలా పెద్ద విషయం అన్నమాట. దాని తర్వాతనే నేషనల్ లెవెల్కి తీసుకుంటారు. ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ నేషనల్ ప్లేయర్ నౌ. అందరూ వచ్చి అడుగుతున్నారు, ఏమయ్యా బాగా ఆడావు, ఎవరు నువ్వు, అసలు ఫస్ట్ టైం ఆడుతున్నావు కానీ ఇంత బాగా ఆడావేంటి ఏంటి అని అడిగితే కోచ్ వచ్చాడు దగ్గరికి. మిగిలిన వాళ్ళకి ఎవరు చెప్పలేదు. కోచ్ వచ్చి అడిగాడు, సన్ వాట్ హ్యాపెన్ టు యూ? ఐ మీన్ యూ ప్లేడ్ లైక్ ఫైర్, యూ ప్లేడ్ లైక్ గాలి వెళ్తున్నావు, ఏంటి విషయం అంటే, ఆయన అంటాడు, మై ఫాదర్ వాజ్ హియర్ ఎవ్రీ ప్రాక్టీస్ అండ్ ఎవ్రీ గేమ్ బట్ హీ కుడ్ నాట్ సీ. యు నో వన్ థింగ్, హీస్ ఎ బ్లైండ్ మ్యాన్. ఆయన వచ్చాడు, ప్రతిరోజు వచ్చాడు, కానీ ఆయన గుడ్డివాడు, ఆయన చూడలేడు. బట్ టుడే మై ఫాదర్ కెన్ సీ. హీస్ అప్ దేర్ అండ్ హీస్ వాచింగ్ మీ అండ్ ఐ వాంట్ టు ప్లే ఫర్ హిమ్. ఆయన అక్కడ ఉన్నాడు అండ్ నౌ హీ కెన్ సీ. ఆయన ఫిజికల్గా మామూలు కళ్ళతో చూడలేని వాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన చూడాలని వచ్చినా కానీ ఆయన చూడలేడు. నేను ఆడినా ఆడకపోయినా ఫరక్ పడదు, కానీ ఇప్పుడు ఆయన చూడగలడు, కాబట్టి నేను ఆడాలనుకున్నాను, ఆడాను అని చెప్తాడు. అండ్ హిస్ ఫాదర్ ప్రాబబ్లీ పైనుంచి ఒకవేళ ఆయన చూస్తూ ఉంటే ఆయన ఎంత సంతోషించేవాడో ఆ ప్లే చూసి. నేను ఎందుకు ఈ మాట చెప్పాను, ఎందుకు ఈ కథ చెప్పాను మీకు అంటే, మనల్ని ప్రేమించేవారు మనల్ని జస్ట్ చూడాలి అని ఆశపడతారు. దే జస్ట్ వాంట్ టు సీ అస్. దే డోంట్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ అస్. మనల్ని ఏదో 1000 రూపాయలు ఇస్తాడు, 10,000 ఇస్తాడు, 20,000 ఇస్తాడు అని కాదు. ఒకవేళ నీ తండ్రి, ఐ వాంట్ టు అగైన్ అపీల్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరు యంగ్ పీపుల్, అందరూ యవనస్తులు, ఐ వాంట్ టు అపీల్ టు యూ, డోంట్ నెగ్లెక్ట్ యువర్ ఫాదర్స్. మీ తండ్రులని మీరు విడిచిపెట్టకండి, అంత ఈజీగా తీసుకోకండి. అవుట్వర్డ్లీ దే లుక్ వెరీ వెరీ టఫ్ అండ్ వెరీ టైట్. బయట నుంచి చూడటానికి టైట్గా పెద్దగా ఉంటారు, కానీ లోపల వాళ్ళు చాలా మృదువుగా ఉంటారండి. దే ఆర్ సో సాఫ్ట్ ఇన్సైడ్. దే జస్ట్ వాంట్ టు సీ యూ. ఓకే, మీరు తప్పులు చేసినా కానీ అది ఊరికి నిలబడి చూడాలి అన్నది వాళ్ళ ఆశ. జస్ట్ అలా చూస్తే చాలు. కాబట్టి మిగుల ఆపేక్షతో మీ ముఖమును చూడాలి అని వాళ్ళు ఆశపడతారు. 17వ వచనం, కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటిని, కానీ సాతాను మమ్మను అభ్యంతరపరచని ఎలాగనగా 19వ వచనం వర్స్ 19, మా నిరీక్షణ అయినను అందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమును అయినారు. యు నో ద రీజన్ వై దే డూ దాట్? ఎందుకు వాళ్ళు అలా చేస్తారు తెలుసా? మన తండ్రులు, మన తల్లులు ఎందుకు? అండ్ ద స్పిరిచువల్ లీడర్స్
ఎవరైతే మిమ్మల్ని ఆత్మీయంగా కడుతున్నారో వాళ్ళు ఎందుకు మిమ్మల్ని చూడాలి అని ఆశపడతారు అంటే, నెంబర్ 1, వాళ్ళ నిరీక్షణ మనమే. We are the hope for them. Number 2, మనమే వాళ్ళ అందము. Paul describes it very beautifully. You are my beauty. You are the beauty that I want to see. మీరే కదా నా అందమయ్యా, నిన్ను చూడకపోతే ఇంకెట్లా? నేను ఇంత కష్టపడింది ఇల్లు కట్టడం కోసమే కదా. కాపర్లు కొంతమంది సంఘాన్ని కడతారు. దే బిల్డ్ ద చర్చ్. టాయిల్, వాళ్ళు ఎంత కష్టపడతారు అంటే సొంత భార్య పిల్లలను కూడా విడిచిపెట్టి సంఘం కోసం కష్టపడతారు. సొంత ఇళ్లను విడిచిపెట్టి సంఘం కోసం కష్టపడతారు. సొంత ప్రయోజనాలను విడిచిపెట్టి సంఘం కోసము, వారికంటే పిల్లల కోసం కష్టపడతారు. అలాంటి హృదయం మనం కలిగి ఉండాలి. అలాంటి హృదయం కలిగి ఉన్న వారు ఉన్నారు కాబట్టే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. బికాస్ ఆఫ్ దోస్ హార్ట్స్, బికాస్ ఆఫ్ దోస్ హూ లవ్డ్ us like this, we are sitting here this morning. It's not easy, my brothers. అంత తేలిగ్గా తీసుకోవటానికి లేదు. మనము సంఘంలో అన్నీ మంచిగా ఉండాలి అని చెప్పి ఎంతో మంది జిల్లెడాకులు వండుకొని తిన్న వాళ్ళు నాకు తెలుసా మీకు? I know people జిల్లెడాకులు వండుకొని తిన్నారు because they don't have money to eat. All they have is a heart to share for others. All they have was a heart to share for the others. ఒక నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో I know a couple, మ్యాక్స్వెల్ గారు అని. He works for Evangelical Unit, EU, మన EU ఉంది కదా, యవనస్తుల మధ్య పరిచర్య, అందులో ఉన్నటువంటి ఆయన. He comes and he wants to work among students. ఆయన విద్యార్థుల మధ్య పనిచేస్తుంటాడు. వచ్చాడు, విద్యార్థుల మధ్య పనిచేస్తున్నాడు. చేస్తూ ఆయన భార్య, 2 పిల్లలు. ఆయన ఉదయం నుంచి వెళ్ళాడు. 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది. ఆయన క్యాంప్కి అని వెళ్ళాడు. అప్పట్లో ఫోన్లు లేవు. జాబు రాస్తే జాబు కంటే ముందు మనమే వచ్చేసేస్తాం. అలాంటి పరిస్థితి ఆ రోజుల్లో. మరి పాస్టర్ గారి దగ్గర ₹1 లేదు. షీఈ్ ఎ మిషనరీ, షీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. ₹1 లేదు. ఆయన బయటికి వెళ్తుంది. ఏం చేయాలి? బిడ్డలు అడుగుతారు, అమ్మ ఆకలవుతుందమ్మా, అన్నం పెట్టమ్మా. అమ్మ చాలా ఆకలవుతుందమ్మా, అన్నం పెట్టమ్మా. ఆమె బయటికి వెళ్ళి జిల్లెడాకులు, జిల్లెడాకులు అంటే ఏంటి తెలుసు కదా? జిల్లెడాకులు కోసుకుని వచ్చి అందులో పాలని తీసేసి ఉడకపెట్టి సబ్జీ చేసి పెట్టింది. And they live even today. Now the God blessed them so much. వాళ్ళని చాలా ఆశీర్వదించారు. బట్ దే హ్యావ్ సీన్ దోస్ డేస్. వాళ్ళు ఆ రోజులు చూశారు. ఎందుకు చూశారు తెలుసా? మనలాంటి వాళ్ళ కోసం. ఎందుకు చూశారు అంటే మనలాంటి వాళ్ళు మనం నిలబడాలి అని. దట్స్ ది హార్ట్ దట్ ఎ ఫాదర్ హ్యాస్. అలాంటి హృదయము మన కోసము ప్రభువు వారి హృదయాల్లో ఉంచాడు. అలాంటి వారిని మనము మర్చిపోకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13. మళ్ళీ ఒకసారి చూద్దాం. I want to bring this message now and then. In fact, all the time. Do not forget those. Do not forget. మనం వాళ్ళని మర్చిపోకూడదు. 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యమును బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించు. Remember the fruit of their conduct. And you know what that fruit is? It's you and it's me. And that also reminds us, మన ప్రవర్తన ఫలము ఎలా ఉండబోతా ఉంది. మన ప్రవర్తన ఫలము ఎలాంటి పిల్లలను రైజ్ చేయబోతా ఉంది. మన ప్రవర్తన ఫలము ఇలాగే ఉందా? మనం కట్టేవారే మనకు నిరీక్షణగా ఉన్నారా? మనం ఎవరినైతే కడుతున్నామో వారే మనకు అందమా? మనం ఎవరినైతే కడుతున్నామో వారే మనకు అతిశయమా? మనం ఎవరినైతే కడుతున్నామో వారే మన మహిమయా? వారే మన ఆనందమా? వారే మన అందమా? వారే మన అతిశయమా? వారే మన మహిమయా? వారే మన ఆనందమా? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇలాంటి సెల్ఫ్లెస్ లైఫ్ని ఫాదర్స్ హార్ట్ అంటారు. సమ్టైమ్ ఇట్స్ వెరీ ఇరిటేటింగ్ టు హ్యావ్ ఫాదర్స్ అరౌండ్. కొన్నిసార్లు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఎందుకు అంటే చూడండి, ఒకసారి గమనించండి. నా బిడ్డ క్షమ, షీ గోస్ టు స్కూల్. నేను ఆమె స్కూల్ దగ్గర వెన్ ఐ డ్రాప్ హర్ అట్ సెయింట్ ఆండ్రూస్ గేట్ and I tell her, I love you beta, and she is so embarrassed. She is embarrassed. ఆమెకి ఇష్టం ఉండదు అందరి ముందు I love you beta అన్నా.
But that's the Father's heart. He wants to let you know that He loves you amidst of everyone. ప్రతి ఒక్కరి అందరి ఎదుట నిన్ను చూసి ఆయన చెప్పాలనుకుంటాడు, యు ఆర్ మై బ్యూటీ, యు ఆర్ మై హ్యాపీనెస్, యు ఆర్ మై గ్లోరీ, అండ్ యు ఆర్ మై ప్రైడ్. రైట్? ఆర్ వి ఎంబారస్డ్ అబౌట్ అవర్ లీడర్స్ దిస్ మార్నింగ్? మనల్ని ప్రభువులోకి నడిపించిన మన నాయకులు, మన అపోస్తలులు, మన వాక్యంలో వాళ్ళ జీవితాల కారణంగా మనల్ని కట్టినటువంటి వాళ్ళని చూసి అవి ఎంబారస్డ్ మై బ్రదర్స్. లెట్ మీ రిమైండ్ యూ వన్స్ అగైన్, దే మే బి వీక్. వాళ్ళు చాలా వీక్గా ఉండొచ్చు. దే మే నాట్ బి మెచ్యూర్ యాజ్ యూ ఆర్ టుడే. నువ్వు ఈ రోజున్నంత పరిపక్వతలో వాళ్ళు ఉండకపోవచ్చు. వాళ్ళు నీ అంత బాగా మాట్లాడలేకపోవచ్చు. దే మే నాట్ బి యాజ్ గుడ్ యాజ్ ప్రీచర్స్ యాజ్ యూ ఆర్. దే మే నాట్ బి లీడింగ్ పీపుల్ ఇన్ టు బైబిల్ స్టడీస్ సో డీప్లీ, బట్ దే ఆర్ ద వన్స్ దట్ లెడ్ యూ. కానీ వాళ్ళు నిన్ను నడిపారు, అది గుర్తుంచుకో. Are you embarrassed about them, or when they say you are my beauty, you get happy? You are my pride, you are my glory, and you are my happiness. And remember them, that they will be watching you. Remember all of those apostles. ఆ అపోస్తలులను జ్ఞాపకం చేసుకోండి. వారి తర్వాత వచ్చినటువంటి సంఘ పెద్దలను, చర్చ్ ఫాదర్స్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత వచ్చినటువంటి సంఘ సంస్కర్తలను జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత వచ్చినటువంటి సంఘ స్థాపకులను జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత వచ్చినటువంటి సంఘ కాపరులను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఈరోజు ఉన్నా చనిపోయినా, when they look at us, this is what they feel. Wow, what a glorious church, what a glorious children of God, and my life is worth living for them. నా జీవితం వాళ్ళ కోసం జీవించడం సబబే. అండ్ దిస్ ఇస్ వాట్ యు అండ్ ఐ ఆర్ కాల్డ్ టు లివ్ ఫర్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఇంతవరకు నేను నవీన్ మాట్లాడుకోలేదు ఫోన్లో, బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లెట్ బోత్ ఆఫ్ us to read the same verse. 1 కొరింథీయులు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. కనికరము చూపించు తండ్రి. Our Father is a Father that shows us what? కనికరం. మన పైన కనికరం చూపించే తండ్రి ఆయన ఆదరణను ఇవ్వడానికి మన దగ్గర ఉంది. సంబడి కొన్నిసార్లు పీపుల్ కంప్లైన్. ఐఎమ్ నాట్, దిస్ ఈస్ ప్యూర్లీ, నేను ఆనెస్ట్గా ప్రభు దగ్గర నిలబడి చెప్తున్నాను. ఐఎమ్ నాట్ బోస్టింగ్, బట్ పీపుల్ కంప్లైన్ టు మీ, వై ఆర్ యూ సో లీనియంట్? వై డూ యూ ఆల్వేస్ ఫర్గివ్ పీపుల్? వై డూ యూ ఆల్వేస్ సే చలేగా బేటా కోయి బాత్ నహీ? వై డూ యూ ఆల్వేస్ సే అవునా పర్వాలేదులే అని ఎందుకంటావు? వై డోంట్ యూ బీ లిటిల్ మోర్ స్ట్రిక్ట్? Why don't you be little more, why don't you take a staff in your hand and say, whatever you are doing is not good? ఎందుకు చెప్పవాలా? కొంచెం కఠినంగా ఎందుకుండవు? వెల్, కఠినంగా ఉండాలని ప్రయత్నం చేసినా, this is what the scripture says. Our job is not to condemn people. Our job is to imitate our Father. Our job is to give freedom to people to choose what they want, however they want to live, but show love. There is a time for discipline. There is a time for reproach. మనము ప్రజలను క్రమశిక్షణలో పెట్టడానికి సమయం ఉంది. ప్రజలను క్రమశిక్షణలో పెడుతూ కొన్ని కఠినమైన మాటలు మాట్లాడటానికి సమయం ఉంది. బట్ దట్ షుడ్ నాట్ బి అవర్ లైఫ్ స్టైల్, ఇన్ మై ఒపీనియన్. మనం అదే పనిగా పెట్టుకుని బతకూడదు. అవతల వాడిని ఎంతసేపు నువ్వు ఇలా చేయి అని చెప్పడమే బతుకు కాదు. వీ షుడ్ ఇమిటేట్ అవర్ ఫాదర్. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని అని చెప్తున్న పౌలు ఏం చెప్తున్నాడు అంటే, ఐ హ్యావ్ దిస్ ఫాదర్స్ హార్ట్ అంటున్నాడు. అండ్ ఆ ఫాదర్స్ హార్ట్ ఏంటంటే, ఆయన హృదయం ఎలాంటి హృదయం అండి? కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. వాట్ ఎవర్ the situation may be. He says, well,
అయిపోయిందా? పర్లేదు. ఐ స్టిల్ లవ్ యూ మై బ్రదర్. I still love you. I still, honor whatever you did. You did wrong. Yes, I acknowledge that you did wrong. But I love you. నువ్వు తప్పు చేసావు కరెక్టే, నేను తప్పు చేస్తాను, కానీ బట్ ఐ లవ్ యూ. వెల్, ఐ లవ్ యూ. నువ్వు తప్పు చేసినంత మాత్రం నా ప్రేమ తగ్గిపోతుంది నీతో అని ప్రభు మనతో చెప్తుంటాడు. అలాంటి హృదయం కలిగిన వాళ్ళు ఒకవేళ, చాలా అరుదండి ఇలాంటి వాళ్ళు మీ జీవితాల్లో రావటం, ఒకవేళ వస్తే వాళ్ళని విడిచిపెట్టకండి. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ. ఎందుకు అంటే మిమ్మల్ని సరిచేసేవాళ్ళు, మిమ్మల్ని డిసిప్లిన్ చేసేవాళ్ళు, కట్టెపట్టుకుని వెనకలో పరిగెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు ప్రపంచంలో. బట్ కనికరం చూపే హృదయం కలిగి ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఒకవేళ నీ జీవితంలో తగిలుంటే, అలాంటి తండ్రులు కనుక నీకు తగిలుంటే, be thankful to God. Be thankful to God. వాళ్ళు ఒకవేళ నిన్ను పట్టించుకోకుండా, ఒకవేళ నిన్ను కొంచెం సమయం ఇచ్చి ఉంటే, check yourself. Why this guy is not showing the same father heart to me? Have I crossed the limit? Ask yourself. మనం అడగాలి, మనం ప్రశ్నించుకోవాలి. And it is always good to do it. So మనము ఆయన అమితాపేక్షతో మనల్ని చూడాలి అని ఆశపడే దేవుడు. ఆయన అమితాపేక్షతో మనల్ని చూడాలి అని ఆశపడే పౌలు వంటి మనస్సు గల వాళ్ళపై మనం ఉండాలి. మనము కట్టే వారిని అలా అమితాపేక్షతో చూడాలి అన్న మనస్సు గల వారమై ఉండాలి. ఎందుకు దేవుడు అలా కనికరం చూపిస్తాడు అంటే, ఎందుకు దేవుడు అంత కనికరాన్ని మన పైన చూపిస్తాడు అంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, Colossians chapter 1 verse 28 and 29. verse 28 and 29. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అమితముగా ప్రయాసపడేది ఎందుకు అంటే, ఎందుకు దేవుడు మన పైన అంత కనికరం చూపిస్తాడు అంటే, ఎందుకు ఇలాంటి తండ్రి హృదయం గల వారిని మన చుట్టూ పెడతాడు అంటే, ఎందుకు మనల్ని ఇంతగా క్షమిస్తాడు అంటే, హీ వాంట్స్ టు సీ us కంప్లీట్. మనల్ని సంపూర్ణముగా, లేకపోతే క్రీస్తునందు సంపూర్ణులముగా మనం అవ్వాలి అన్నది ఆయన కోరికయ. క్రీస్తునందు సంపూర్ణులుగా అవ్వాలి అంటే ఒక మాట చెప్పి వదిలేస్తే కాము, ఒక దెబ్బ వేసి వదిలేస్తే కాము, మనల్ని తీసుకెళ్ళి ఒక బోన్లో పెట్టి ఇలా ఉండాలి అంటే కాము. కోతికి ట్రైనింగ్ ఇచ్చినట్లుగా ఇలా పైన అరటిపండు పెడితే పైకి ఎగరాలి, కింద అరటిపండు పెడితే గులాటి కొట్టాలి అన్నట్లు ట్రైనింగ్ చేస్తే రాదు. అది కాదు క్రీస్తును పోలిన సంపూర్ణత అంటే. క్రీస్తు ఏ విధంగా స్వేచ్ఛగా, లేకపోతే స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని సంఘం కోసము తండ్రి మాట చొప్పున పెట్టాడో, అలాంటి హృదయం మనం కలిగి ఉండాలి అని. అలాంటి సంపూర్ణత లేక స్వచ్ఛందంగా, విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్, లార్డ్ వెదర్ యూ గివ్ మీ ఆర్ నాట్, వెదర్ యూ బ్లెస్ మీ ఆర్ నాట్, వెదర్ యూ లిఫ్ట్ మీ ఆర్ నాట్, ఐ విల్ లవ్ యూ అని చెప్పాలి అన్నది ఆయన ఆశ. అందుకే that is the reason he shows you the same love. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. And that's the reason he wants us to renew our mind. అందుకని ఆయన మన మనస్సులను, మెటామార్ఫసిస్ అన్న పదం ఉంది అక్కడ, లేకపోతే రూపాంతరము చెందాలి అన్న పదం అక్కడ వచ్చింది. చూడండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. A father's heart not only beseeches the father or God, but మనల్ని కూడా బతిమాలుకుంటాడు. ఎవరినైతే కడుతున్నాడో వాళ్ళను బతిమాలుకుంటాడు తండ్రి హృదయం గలవాడు. అదేంటయ్యా,
మీరు అయ్యగారు కదా. ఈ మధ్య అందరూ అయ్యగారులే, బతిమాలుకునే వాళ్ళు ఎవరు ఉండరు, అయ్యగారులే ఉంటారు. నేను నిన్న అటు వెళ్ళాను ఆంధ్ర ప్రాంతం వైపు ఇంకా ఎక్కువ. అయ్యగారు కారు ఆపితే డోర్ తీయాలి, అయ్యగారు బయటకు వస్తే అయ్యగారు కాఫీ తాగుతారా అని అడగాలి. అయ్యగారు అంటే నా ఉద్దేశం ఏంటి, కాపరే, తండ్రి అంటే ఈ పాస్టర్ గారు. అయ్యగారు స్టేజ్ ఎక్కితే ఇక ఆయన చుట్టూ 4 ఫ్యాన్లు పెట్టాలి. అయ్యగారు స్టేజ్ ఎక్కితే ఇంకా ఆయన మాట్లాడినప్పుడల్లా వాహ్వా వాహ్వా అంటారు కదా, అలా అనాలి. దాట్స్ ది కైండ్ ఆఫ్ అయ్యగారులు ఈ రోజుల్లో. అండ్ ఐఎమ్ సో అమేజ్డ్ లుకింగ్ అట్ దిస్ ఫాదర్ హార్టెడ్ మ్యాన్. పౌలు అనే ఈ తండ్రి హృదయం కలిగిన వాడిని చూస్తే I get on to tears. Lord, ఇదా ప్రభువా మారిపోవటం అంటే, రూపాంతరం చెందటము అంటే, ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము అయ్యున్న దేవుని చిత్తములో పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనస్సులను నూతనముగా రూపాంతరం పొందించుకోవాలి అంటే, మనం కట్టేవారిని, మనం ఎవరినైతే మనకంటే మనము ప్రభువులోకి తీసుకొస్తున్నామో వారిని కూడా బతిమాలుకునే హృదయం అని దేవుని వాక్యం చెబుతా ఉంటే ఐ గెట్ ఆన్ టీయర్స్. తండ్రి హృదయం బతిమాలుకునే హృదయం అవుతుంది అని దేవుని వాక్యం చెప్తూ ఉంటే there is a lot of unlearning that we need to go through. See, it is very easy to learn. మీకు విషయం తెలుసా, నేర్చుకోవటం చాలా ఈజీ, కానీ నేర్చుకున్నటివి మర్చిపోవటం చాలా కష్టం. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా కష్టం. అండ్ మెటమార్ఫ్ లేకపోతే రూపాంతరము పొందటము అంటే ద కాల్ ఈజ్ టు అన్లర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ద కాల్ ఈజ్ టు ఫర్గెట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్. మనం ఈ లోకంలో నేర్చుకున్న ఎన్నో నియమాలను ప్రభువు నియమాల పోలికలో పెట్టుకొని చాలా వాటిని విడిచిపెట్టాలి అన్న పిలుపు ఇది. There is a lot to learn and there is a lot more to unlearn. నేర్చుకోవటానికి చాలా ఉంది, కానీ నేర్చుకున్నది విడిచిపెట్టడానికి ఇంకా ఎక్కువ ఉంది. అది నేర్చుకుంది ఎక్కడో తెలుసా, దరిద్రం ఖాళీ ఇక్కడే సంఘంలోనే. ఎవరైతే మన జీవితాలను కట్టారో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటానికి చాలా ఉంది, కానీ అలా కట్టిన వాళ్ళ కాండక్ట్ లేకపోతే వాళ్ళ ప్రవర్తన ఫలము మంచిది కాకపోతే దాని నుంచి నేర్చుకున్న వాటిని విడిచిపెట్టేది కూడా చాలా ఉంది. జడ్జ్మెంటల్ యాటిట్యూడ్, కండెమ్నేషన్, పుట్టింగ్ గిల్ట్ ఆన్ అదర్స్, టీచింగ్ రిలిజన్, putting more bondages on people rather than declaring the gospel of freedom, the gospel of free spirit, and the gospel of love, the gospel of acceptance. We teach and we preach religion in the churches these days. A lot more to unlearn. మనం చాలా నేర్చుకుని విడిచిపెట్టాలి, రూపాంతరం పొందాలి. ఎందుకు అంటే మన పిలుపు ఏంటి అంటే, మనం ఎవరినైతే కడుతున్నామో వారిని అయ్యా మనం ఇలా ఉండాలయ్యా అని బతిమాలుకునే పిలుపు, అంతేగాని నువ్వు ఇలా ఉండకపోతే నరకానికి వెళ్తావురా దరిద్రుడా అని చెప్పే పిలుపు కాదు. దట్ ఈస్ నాట్ వాట్ వి ఆర్ కాల్డ్ ఫర్. మనం ఇలా ఉంటే మనం మన తండ్రిలాగా అవుతామయ్యా అని బతిమాలుకునే పిలుపు మనది. దట్ ఈస్ వై జీసస్ డిడ్ ద సేమ్ థింగ్. అందుకనే ఆయన తన అంగీ విప్పి తువాలు కట్టుకుని చేతిలో ఒక బకెట్ తీసుకుని నీళ్లు తీసుకుని, నువ్వు కాళ్ళు ఇస్తే నేను కడుగుతానయ్యా అంటాడు. నువ్వు కాళ్ళు ఇస్తే నేను కడుగుతానయ్యా అంటాడు. దాట్స్ ది ఫాదర్స్ హార్ట్. అది తండ్రి హృదయం. అలాంటి తండ్రి హృదయం మనం కలిగి ఉండాలి అని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. లెట్స్ గో బ్యాక్ టు తెస్సలోనికన్స్ అగైన్. మనల్ని మాత్రమే బతిమాలుకొనటం కాదు, కానీ ఇంకా ఎవరిని బతిమాలుకుంటున్నాడో చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం. ముందేమో ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్ అంటున్నాడు. ఆయన నీ ముఖాన్ని చూడాలని నాకు చాలా చాలా అమితాశక్తి ఉంది, అమితాపేక్ష కలిగి ఉన్నాను అని అన్నటువంటి ఆ పౌలు ఇప్పుడేమంటున్నాడు చూడండి. 3వ అధ్యాయం 9వ వచనము,
మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపములు తీర్చినట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచున్నాము. అన్ని అత్యధికంగానే చేస్తున్నా. చూడండి, మనము ప్రవచన వరం కలిగి ఉండాలని అమితాశక్తితో దాన్ని ఆశించండి అంటాడు. మనము ఆయన హృదయం కలిగి ప్రతి ఆత్మవరంతో నిండి ఉండాలి అని అంటాడు. పిలుపుకు తగిన జీవితం జీవించాలి అని అత్యాశక్తితో చెప్తాడు. ఆ తర్వాత మిగుల అపేక్షతో మనల్ని చూడాలని ఆయన ఆశపడుతున్నట్లుగా చెప్తాడు. ఇప్పుడేమంటాడు? మిమ్మల్ని సరిచేయాలని, మీ ముఖం చూసిన తర్వాత మీ ముఖంలో ఎక్కడన్నా చిన్న చిన్న మచ్చలు ఉన్నాయేమో తుడవాలి, ఇంకొంచెం కాటుకు సరిగ్గా లేకపోతే కాటుకు సరిచేయాలి, పౌడర్ బాగాలేకపోతే కుదురా కొంచెం రుద్దుకో అనాలి, తల బాగలేకపోతే దువ్వాలి. కరెక్ట్? ఇలాంటి విషయాలు చేయాలని చెప్పి విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిని అంటూ ఏమంటున్నాడంటే ఆయన, మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచున్నాం. ఈ నాట్ ఓన్లీ ఆయన మనల్ని మాత్రమే బ్రతిమలాడుకోవటం కాదు, కానీ దేవుణ్ణి కూడా అత్యధికంగా వేడుకుంటున్నాడంట. ఎందుకు? వాట్ ఈస్ హీ ట్రైంగ్ టు డూ? ఆయన ఏం చేయాలని వేడుకుంటున్నాడు అంటే మనల్ని సరిచేయాలని, మనం బాగుండాలని. ఇది తండ్రి హృదయంలో ఉన్నటువంటి ఇంకొక గుణం. తండ్రి హృదయం ఎప్పుడు కూడా తన పిల్లలు బాగుండాలి, తన పిల్లలు విశ్వాసంలో బలపడాలి, తన పిల్లల ముఖం ఎప్పుడు అందంగా ఉండాలి. తన పిల్లలను ఎందుకు చూడాలనుకుంటున్నాడంటే, ఆయన ఆశపడుతున్నాడంటే వాళ్ళు చక్కగా ఎదుగుతూ ఉంటే చూసి సంతోషించాలని, వాళ్ళు చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటే శబాష్ అనుకోవాలని. దట్స్ ది హార్ట్ దట్ హీ షోస్ టు us. 13వ వచనం చూడండి. 13వ వచనం, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఇది ఆయన ప్రార్థన. ఏంటి ఆయన ప్రార్థన? ఆయన వస్తాడు ఒకరోజు. ది యాక్చువల్ ఫాదర్ విల్ కమ్. ద ఫాదర్ దట్ గేవ్ మీ దిస్ హార్ట్ విల్ కమ్ వన్ డే అండ్ హీ విల్ లుక్ ఎట్ యూ. ఆయన నిన్ను చూస్తాడు. ఆయన నిన్ను చూసినప్పుడు మీరు అనింద్యులుగా ఉండాలి. మీరు అనింద్యులుగా ఉండాలి అంటే మేము ఏ విధంగా ఇప్పుడు ప్రేమలో వర్ధిల్లుతున్నామో మీరు ప్రేమలో వర్ధిల్లాలి. దట్స్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఫర్ మీ. అండ్ దట్ ఈస్ వై ఐఎమ్ ప్రేయింగ్ సో హార్డ్ దట్ యూ గ్లో, యువర్ ఫేసెస్ మే గ్లో, యూ విల్ బి బ్యూటిఫుల్, ఐ వాంట్ టు సీ యూ అని ఆయన ఎందుకంటున్నాడంటే ఇది కారణం. పోయిన వారం చెప్పిన మాట మళ్ళీ చెప్తాను. ఇలాంటి వాళ్ళను మన జీవితాల్లో కలిగి ఉండటం ధన్యత. ఒకవేళ మనల్ని ఎవరైనా మన షోల్డర్స్ పైన చేయి వేసి, మన భుజాల పైన చేయి వేసి మాట్లాడుతూ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అన్నారు అంటే, నేను నీకోసం చాలా సంతోషపడుతున్నాను అన్నారు అంటే, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ సచ్ పీపుల్. అలాంటి వాళ్ళ కోసం దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండండి. It is hard to get people like that. Very hard. And the challenge is, do you want to be like that? Do you want to be like that? There are so many people waiting for fathers in the church. There are so many big brothers. Let's go back to, I'm reminded of Luke chapter 15. Luke రాసిన సువార్త 15వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం, లూక్ చాప్టర్ 15. ఇట్స్ ఎ వెరీ వెల్ నోన్ స్టోరీ. అందరికీ తెలిసినటువంటి కథ, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి కథ. క్రైస్తవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు ఈ తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడతాడు. అవునా? తప్పిపోయిన కుమారుడు. ఇక్కడ మూడు క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైన 3 క్యారెక్టర్స్ ఏంటివి? తప్పిపోయిన కుమారుడు, వాళ్ళ పెద్దన్న, వాళ్ళిద్దరి తండ్రి. అవునా? లుక్ ఎట్ ద డిఫరెన్స్. లుక్ ఎట్ ద డిఫరెన్స్ ఆఫ్ బిగ్ బ్రదర్ అండ్ ద ఫాదర్. ఆ పెద్ద కుమారుడికి తండ్రికి ఉన్న డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఏంటి? పెద్ద కుమారుడు ఏమంటున్నాడో చూడండి. 15వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచూ ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి,
ఇవి ఏంటయ్యా అని అడిగితే ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించాడు, అయితే అతడు కోపపడ్డాడు. ఎవరు కోపడ్డారయ్యా? బిగ్ బ్రదర్, పెద్దన్నయ్య. ఏ పెద్దన్నయ్య తెలుసా? తండ్రి ఇంట్లో ఉండి తండ్రి పొలాన్ని చూసుకునేవాడు. ఈ సంఘ కాపరి, ఈ ఎల్డరు, ఈ పెద్దన్నయ్య. ఓకే, దేర్ ఆర్ సో మెనీ లైక్ దిస్ ఇన్ ద చర్చ్. చాలా నమ్మకంగా ఉంటారు, సంఘంలోనే కష్టపడుతుంటారు, సంఘంలోనే ప్రభు కోసమే జీవిస్తూ ఉంటారు. కానీ తప్పిపోయిన వాడు తిరిగి వస్తే భరించలేరు. హౌ కెన్ దిస్ గై? నా తండ్రి ఎలా ప్రేమిస్తాడు? హౌ డేర్ హి లవ్ హిమ్? ఎంత ధైర్యం నా తండ్రికి! నేను ఇక్కడ కష్టపడుతున్నా, నేను ఇక్కడ చెమటూరుస్తున్నా, ఆయన పని చేసేది నేను. నాకు ఎప్పుడైనా ఒక చాయ్ కాఫీ ఇచ్చాడా? నా కోసం ఒక టీ ఇచ్చాడా? నా కోసం ఏమైనా పార్టీ చేశాడా? బట్ వాడు వచ్చాడు, ఈ డబ్బులు తీసుకుపోయి ఆ వేషల దగ్గర తగిలేసి వెనక్కి వస్తే వీనికి ఏం చేస్తున్నాడు? రొబ్బిన దూడను వధించి పార్టీలు చేస్తున్నాడు ఈయన. ఇదేనా నాయనా నువ్వు తండ్రి అని కంప్లైంట్ చేస్తున్నాడు. హ్యావ్ యూ సీన్ పీపుల్ కంప్లైనింగ్ అబౌట్ యువర్ టెండర్నెస్? హ్యావ్ యూ సీన్ పీపుల్ కంప్లైనింగ్ అబౌట్ యువర్ ఫాదర్స్ టెండర్నెస్? Have you seen people complaining about your tenderness? And have you complained about father's tenderness? Is the question. నువ్వు ఎప్పుడైనా కనికరము గల ఈ హృదయాన్ని ప్రశ్నించావా? ఎలా ప్రభువా? How can you forgive him? How can you accept him again? ఎట్లా చేస్తావు నువ్వు దేవా? వాడు అంత పని చేశాడు, నా చర్చిని తీర్చాడు, వాడిని నువ్వు క్షమిస్తావా? వెల్, ఫాదర్ సేస్, తప్పిపోయాడయ్యా, మళ్ళీ వచ్చాడు, అండ్ ఐ వాంట్ టు హగ్ హిమ్. ఇంకా దూరముగా ఉండగానే చూస్తూ ఉంటానయ్యా నేను. నువ్వేమో లోపలికి వచ్చిన తర్వాత కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. తండ్రికి పెద్ద కుమారునికి ఉన్న డిఫరెన్స్, తేడా అది. తండ్రికి అన్నలకు ఉన్న తేడా అది. దెర్ ఆర్ సో మెనీ బ్రదర్స్ ఇన్ ద చర్చ్. చాలామంది అన్నలు పెద్దక్కలు ఉన్నారు. తండ్రులు కావాలి, తండ్రులు కావాలి. వి నీడ్ ఫాదర్స్, మదర్స్. ఫాదర్స్ చూడండి, ఇప్పుడు 28వ వచనం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. వాట్ ఏ రిచెడ్ కండిషన్! ఎంత దరిద్రమైన పరిస్థితి ఇది. తప్పిపోయిన వాడు ఒకటి లోపలి వచ్చాడని చెప్పేసి ఉన్న నేను నా సంఘాన్ని, నా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి. మై హార్ట్ గోస్ అవుట్ వెన్ సంబడి కమ్స్ ఇన్. ఇంతకంటే పాపం, ఇంతకంటే దరిద్రమైన బతుకు గుర్తులేదు. దీన్నే ప్రభు ఏమన్నాడంటే, కోడలు కొట్టిన సున్నం రా నువ్వు అన్నాడు. యూ బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అని తిట్టాడు. సర్ప సంతానం అన్నాడు. ఎందుకంటే బయటికి మనము పరిచర్య చేస్తాం, బయటికి మనము ఒక షో పెడతాం. నేను కష్టపడుతున్నా నా తండ్రి కోసం, నేను పొలం దున్నుతున్నా, నేను ఫలానిది చేస్తున్నా, కానీ తండ్రి హృదయం వద్దు, తండ్రి హృదయం నాకు వద్దు. నేను ఇంకా ధర్మశాస్త్రంలోనే బతుకుతా. ఇది చేస్తా, ఇది చెయ్యను, ఇది చేస్తా, ఇది చెయ్యను. తండ్రి అంటాడు, ఎందుకురా నీకు? నా హృదయం చూడు, కనికరపడే హృదయం చూడు. 29వ వచనం, 28వ వచనంలోనే. అయితే తండ్రి ఏం చేస్తున్నాడో చూడండి. అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని ప్రతిమాలుకొనే. వాట్ ఎ ఫాదర్ ఇట్ ఈస్, వాట్ ఎ ఫాదర్ హి ఈస్ కదా. నువ్వు నేను అట్లా కోప్పడి బయటికి వెళ్తే నీ పైన కూడా అదే కనికరం చూపిస్తాడు. ఏ చిన్న కుమారుడు వెళ్ళిపోయినప్పుడు ఏ కనికరం చూపించాడో నీ పైన కూడా అదే కనికరం చూపిస్తాడు. నౌ ద క్వశ్చన్ ఈస్, ప్రతిమాలుకుంటున్న తండ్రి ఒకవేళ పెద్ద కుమారుడు పెట్టిన కొలతనే పెద్ద కుమారుడి వైపు పెడితే, పెద్ద కుమారుడు తన తండ్రి ఇంటికి భాగస్థుడు అవుతాడా? తన తండ్రి ఇంట్లో పాలి భాగస్థుడు అవుతాడా? కాడు. కానీ తండ్రి కొలత చిన్న కుమారుడికి ఏ కొలత పెట్టాడో పెద్ద కుమారుడికి కూడా అదే కొలత పెట్టాడు.
సో ద కాల్ దిస్ మార్నింగ్ ఈజ్ టు రెన్యూ అవర్ మైండ్. మన మనసులను మనం ఏం చేయాలి? మన మనసుల్ని రెన్యూ చేసుకోవాలి, క్రొత్తగా చేసుకోవాలి. ఆ క్రొత్తదనం ఏంటి అంటే కనికరము గల తండ్రి హృదయం కలాలి. కనికరం గల తండ్రి హృదయం. ఇట్ ఈస్ హార్డ్, ఐ నో, ఇట్ ఈస్ హార్డ్. అది చాలా కష్టం. పీపుల్ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ. నువ్వు చేసి నీ మంచితనం, లేకపోతే నువ్వు చూపించే కనికరం నీ చేతగానితనం అనుకుంటారు. అనుకుంటారు. అయితే అవతరుడు అనుకుంటాడని చెప్పి నీ గుణం మార్చిపోతావా? నన్ను మనిషి అనుకుంటాడు అని మనిషి కాకుండా మారిపోతావా? యూ హ్యావ్ టు బి ఎ మ్యాన్. అవతరుడు అనుకున్నా అనుకోకపోయినా. అండ్ దట్స్ వాట్ ఇట్ ఈస్. మన తండ్రిని పోలి మనం నడుచుకోవాలి. మన తండ్రి హృదయాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఆయన క్రొవ్విన దూడను వధించే తండ్రి. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని అతనితో చెప్పాను. కెన్ వి సే దిస్ టు అవర్ బ్రదర్స్? కెన్ వి సే దిస్ టు ద పీపుల్ దట్ వీఆర్ లీడింగ్ దెమ్ ఇన్ టు కింగ్డమ్? దేవుని రాజ్యంలోకి నడిపిస్తున్నటువంటి మన వారిని, మనం కడుతున్నటువంటి వాళ్ళని, మనము నిలబెడుతున్నటువంటి జీవితాలతో ఈ మాట చెప్పగలమా? నిన్ను తక్కువగా చూసినా, నిన్ను చేతకాని వాడు అన్నా, నిన్ను ఇది ఎప్పుడు ప్రేమ 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 అంటాడు, క్షమించు 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 అంటాడు అని అన్నా, విల్ యూ డిసైడ్ దిస్ మార్నింగ్ టు హ్యావ్ ఫాదర్స్ హార్ట్? దేవుని హృదయం, తండ్రి హృదయం కలిగి ఉండేందుకు నువ్వు నిర్ణయించుకుంటావా? అండ్ ఇట్ ఈస్ హార్డ్. చాలా కష్టం. యూ విల్ లూజ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా విషయాలు కోల్పోవాల్సి వస్తుంది. బట్ పిలుపు అదే. సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ అన్లర్నింగ్ దట్ షుడ్ హ్యాపెన్ ఇన్ అవర్ హార్ట్స్. ఈరోజు ఉదయం మనం ఆల్రెడీ నేర్చుకున్నటువంటి, లేకపోతే మన హృదయాల్లో ఇంతకు ముందు నుంచి ఉన్నటువంటి మతము, ధర్మశాస్త్రము, డూస్ అండ్ డోంట్స్, ఇలాంటి చాలా వాటిని మనము అన్లర్న్ చేసుకోవాలి. నేర్చుకున్న వాటిని మర్చిపోవాల్సిన అవసరత ఉంది. తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకున్నాను. ప్రతివారు ఆత్మీయ వరములతో నిండి ఉండాలి అని తండ్రి హృదయం ఆశపడతా ఉంది. ప్రతివాడు పిలుపుకు తగిన జీవితం జీవించాలి అని తండ్రి హృదయం ఆశపడతా ఉంది. ప్రతివారి ముఖాన్ని చూడాలి అని మిగుల అపేక్షతో తండ్రి హృదయం తహతహలాడుతూ ఉంది. వారు ఈరోజు మన మధ్య ఉండకపోవచ్చు, కానీ వారు చూస్తున్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ ఉండగా అని హెబ్రీయులకు రాసిన పత్రిక చెప్తా ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ ఉండగా ప్రోత్సహిస్తూ ఉంటే, దేవుణ్ణి బతిమాలుకుంటూ ఉంటే, మనలో ఒక మచ్చ లేకుండా ఉండటానికి, మనం పరిశుద్ధతలో ఆనందంగా ఉండటానికి, ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లటానికి, యేసుక్రీస్తులో స్థిరంగా ఉండటానికి దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నారు. తరువాత ఆ దేవుడే, ఆ తండ్రే బయటికి వచ్చి నీలాంటి నాలాంటి పెద్దన్నయ్యలను బతిమాలుకుంటున్నాడు. అయ్యా, నీ తమ్ముడే రావాడు, క్షమించు. వాడు నాకు విరోధంగా పాపం చేస్తే నేను క్షమించాను. నీది ₹1 పోలేదు, నువ్వు ₹1 పోగొట్టుకోలేదు, ₹1 వాడు వస్తే సంపాదించలేదు, నీకెందుకు రా బాధ? తండ్రి హృదయం కలిగినటువంటి మన దేవుడు మనల్ని సంపూర్ణతలో, క్రీస్తునందు సంపూర్ణతలో చూడాలి అని మన కొరకు మన నాయకులను, మన అపోస్తలులను, కాపరులను మనకు అప్పచెప్పాడు. వారి పరిచర్య ఫలమును, వారి కాండక్ట్ మనం చూసి
మనల్ని కట్టిన విధానాన్ని ఒకవేళ మనం నేర్చుకున్న వాటిని మర్చిపోవలసిన అవసరత ఉంటే మర్చిపోదాం, నేర్చుకోవలసినవి కొత్తవి ఉంటే నేర్చుకుందాం. మన మనసులను రూపాంతరం పొందేలా ప్రభువు దగ్గరికి తీసుకొని ఉందాం. Let the Lord give us Father's heart. Let the Lord us with the same heart that He exercises for us. మన పట్ల ఆయన చూపిస్తున్నటువంటి అదే హృదయాన్ని మనం కూడా కలిగి ఉన్నట్లు, మనం పెద్దన్నలుగా కాకుండా తండ్రులుగా ఉండేందుకు ప్రభువు మనకు సహాయం చేయనట్లు ప్రార్థన చేద్దాం. మనం అలా కళ్ళు ఉంచుకొని సిద్ధపడుతూ ఉండగా బలలో పాల్పొందటానికి సిద్ధపడదాం.